నమస్తే. టీ న్యూస్ చూస్తున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోన్. బతుకమ్మ అంటేనే పూల సింగిడి, ప్రకృతి పరవశించే సంబరం. తంగేడు, గునుగు, బంతి, చామంతులు, తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ ఇవాళ అలిగిన బతుకమ్మ. ఈ సందర్భంగా ఇద్దరు జానపద కళాకారులు మన స్టూడియోకి వచ్చారు. వారే బాలు, రోజా గారు. ముందుగా మీ ఇద్దరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బాలు గారు, రోజా గారు. చాలా దూరం నుంచి వచ్చారు ఇద్దరు కూడా. ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. బాలు గారు చెప్పండి, మీ నేపథ్యం మీ గురించి చెప్పండి. మేడం మాది జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా మేడం, టేకుమట్ల మండల్, వెల్లంపల్లి మేడం. అమ్మ సమ్మక్క, నాన్న పైడయ్య. ఓకే మేడం. ఈ అంటే ఓకే, మీరు ఎంతమంది, మీ పాడడం ఎప్పుడు అలవాటైంది, ఎప్పటి నుంచి పాడుతున్నారు? మీరు చాలా ఇయర్స్ నుంచి పాడుతున్నారని మాకు తెలుసు, అయినా ప్రేక్షకుల కోసం. నేను 2006 నుంచి సాంగ్స్ పాడుతున్నాను మేడం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం. అప్పుడు 2006లో డిసెంబర్ 13 తారీఖు నేను ఒక అమ్మ పాట వాడినా మేడం, క్లాసిక్లా. ఫస్ట్ 2006లో వాడినా మేడం. ఫస్ట్ అమ్మ పాట వాడినా మేడం. ఓకే, ఫస్ట్ ఆ పాట పాడిన తర్వాత రోజా గారి దగ్గరికి వెళ్దాం. ఆ పాటతో మనం ప్రారంభిద్దాం కార్యక్రమాన్ని. మా అన్నయ్య మిట్టపల్లి సురేంద్రన్న రాసిన పాట. నాకు మంచి అవకాశం కల్పించిన మా డబ్ సత్తన్నకు. పాడమే రికార్డింగ్ తో బాలే 2006లోనే రికార్డ్ చేశారంటే చాలా గ్రేట్ అండి అసలు. అవును మేడం, అప్పుడు లైవ్ మేడం, ట్రాక్స్ కాదు, లైవ్ వాడే మేడం అప్పటి నుంచి. ఓకే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. చేతుల నీవు ఎలగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మ. చేతులనేవు ఎలగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మ. ఇంకా నీ ఒడి వీడని నన్ను, ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేసావే. అమ్మ చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. అమ్మ చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నిదరలో నవులికి పడితే కలత పడితివే, కష్టం నాకొస్తే కన్నీరెడితివే. నిదరలో నవులికి పడితే కలత పడితివే, కష్టం నాకొస్తే కన్నీరెడితివే. నేడు కలతలు మా కన్నులలో, నేడు కలతలు మా కన్నులలో, మా కన్నీళ్లను తుడిచేదింకెవరే. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమేనిక. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమేనిక. నేనున్న కనుమూసిన సమానమేనిక. నేనున్న కనుమూసిన సమానమేనిక. ఎంత అద్భుతమైన పాట బాలు గారు, మిట్టు మనసు ఎంత అద్భుతంగా రాశారు కదా. ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా అమ్మ ఉన్నన్ని రోజులే చిన్న బిడ్డలు. ఒక్కసారి అమ్మ దూరం అయిపోతే
ఇంకా వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలు అవ్వలేరు, అంత అద్భుతంగా ఉంటుంది అమ్మ ప్రేమ. చాలా బాగా పాడారు. రోజా గారు మనం మాట్లాడదాం. అంతకంటే ముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్, కో పవర్డ్ బై రియల్ స్టోన్ రోజా గారు, మీ ప్రస్థానం చెప్పండి. మీది ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ గురించి, మీ ఊరు, మీ పేరెంట్స్, అవన్నీ కూడా మా ప్రేక్షకులకి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టీ న్యూస్ ఛానల్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో నాకు చిన్నప్పటి నుండి పాడడం చాలా ఇష్టం మేడం. చాలా బాగా పాడేదాన్ని చిల్డ్రన్ స్టేజ్ నుండి. ఓకే. టోటల్ యాక్చువల్లీ నేను అన్ని రంగాల అంటే అన్ని టాలెంట్స్ ఉన్నాయి, మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. బట్ దీనిపైన నేను ఎప్పుడూ అంత అవగాహన పెట్టలేదు, అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట. సింగింగ్ ఫుల్ ఫోకస్ ఇందులో ఎప్పుడు పెట్టలేదు. సో అనేవాళ్ళు టీచర్స్ అని అందరూ, ఇంట్లో వాళ్ళు కూడా వాయిస్ బాగుంటుంది, నార్మల్గా పాడిన కానీ వాయిస్ బాగుంటుంది, మీరు ఎక్కడ సంగీతం నేర్చుకున్నారు అనే మాట అనేవాళ్ళు అనమాట. సో నేను అంతకు ముందు సంగీతం నేర్చుకోలేదు. ఒక 5 years బ్యాక్ మాత్రం ఇక్కడ హైదరాబాద్లోనే నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది మేడం. ఓకే. తర్వాత ఇంకప్పటి నుండి నా జర్నీ స్టార్ట్ అయింది మేడం. ఓకే. సో నన్ను ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మా బ్రదర్ సపోర్ట్ ఉన్నారు. తర్వాత మా కజిన్ బ్రదర్ బుచ్చన్న, భిక్షపతి, గోల్కొండ భిక్షపతి, తర్వాత మెట్టపల్లి సురేందర్ అన్న, వీళ్ళందరూ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు సింగింగ్ పరంగా. అలాగే మంచి బతుకమ్మ పాట పాడుకుందాం, తర్వాత మనం మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ఏ పాటతో స్టార్ట్ చేస్తారు రోజా గారు? అంటే రీసెంట్గా నేను ఒకటి సాంగ్ పాడాను మేడం, బతుకమ్మ. అదే పాట పాడుకుందాం, పాడండి. మదన సుందారి పూల వయ్యారి, రంగు రంగుల పూలు రాసులు బోసి, మదన సుందారి మదన సుందారి పూల వయ్యారి, పువ్వులు బతుకమ్మ పండుగ తెచ్చి, మదన సుందారి మదన సుందారి పూల వయ్యారి, పువ్వులు కోసేటి. సో కొంచెం టెన్షన్గా ఉన్నాడు. ఓకే. ఓకే. అలాగే మీకు ఇష్టమైన, అంటే బతుకమ్మ అంటేనే పూలు పేర్చి ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉంటాను, చిన్నప్పటి నుంచి బాగా నచ్చిన పాట ఏదన్నా ఉందా? బతుకమ్మ పాట. బతుకమ్మ పాట అంటే నచ్చిన పాట ఉన్నాయి మేడం. బాగా అంటే ఇప్పుడు అసలు బతుకమ్మ పాటలు చాలా వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పాటలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు, చాలామంది ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని ఏమో కొంతమంది త్వరగా మర్చిపోతున్నారు, కొన్ని ఏమో ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ఓల్డ్ సాంగ్స్ మాత్రం ఎప్పటికలా ఉండిపోతున్నాయి. అంటే కొత్త గుర్తుపెట్టుకోవట్లేదని కాదు, వాటికి వీటికి అసలు కంపారిజన్ లేదు. ఎప్పటి ట్రెండ్ అప్పుడే, పాత పాటలు మాత్రం కొన్ని ఆనిముత్యాల్లా ఉండిపోతాయి. సో అలాంటి పాటలు మీకు బాగా నచ్చినవి బతుకమ్మ పాటలు ఉన్నాయి మేడం. ఒక పాట పాడండి. మీరు ఎలా చేసుకుంటారు బాలు గారు? అంటే ఫస్ట్ నుంచి కూడా ఆడబిడ్డలకి అంతా ఇంట్లో హెల్ప్ చేసేది అన్నదమ్ములు వాళ్ళే, అక్క చెల్లెలు. మా ఊర్లో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఈవెంట్ ఉంటుంది మేడం. ప్రతి సంవత్సరం ఉండదు. ఈ ఇయర్ తో 25 years మేడం. ఓ బాగుంటుంది ఈవెంట్ సెలబ్రేట్ చేయడం. నైస్ అండి, బాగుంటుంది మేడం. సో అక్కడ ఏం పాటలు ఎక్కువ పాడుతుంటారు? ఇక్కడ మేడం ఫస్ట్ అయితే ఫోక్ సాంగ్ పాడేది. ఫోక్ తో ఏదైనా తెలంగాణలో ఆర్టిస్ట్? మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా, కిల్ల పైన వెలంపల్లి వెన్నెల, వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా, కిల్ల పైన వెలంపల్లి వెన్నెల, వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. అరే అయ్యారే 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 వెన్నెల జోహారే, అయ్యారే 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 వెన్నెల జోహారే. మహావోరుగల్లు జిల్లా జానపదుల కిల్లా, కిల్ల పైన వెలంపల్లి వెన్నెల, వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. కూడుగుడ్డ వెట్టనికి నింగి నుండి నేల రాలే, వానమ్మే మా వెన్నెల వెన్నెల, వానమ్మే మా వెన్నెల వెన్నెల. గుండెనెంత దున్నుకుంటూ వచ్చుకుంటూ పంటనిచ్చే నేలమ్మే మా వెన్నెల వెన్నెల, నేలమ్మే మా వెన్నెల వెన్నెల. మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా, కిల్ల పైన వెలంపల్లి వెన్నెల, వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. మహా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా, కిల్ల పైన వెలంపల్లి వెన్నెల, వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. మానుకోట మట్టి మీద కాకతీయ కోట నిండ గుడిసే మా వెన్నెల వెన్నెల,
గుడిసే మా వెన్నెల వెన్నెల పాకాల నీటి అలలు రామప్ప అందాల గురుతే మా వెన్నెల వెన్నెల గురుతే మా వెన్నెల వెన్నెల మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్ల పైన వెలంపల్లి వెన్నెల వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా అయ్యారే 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 వెన్నెల జోహారే అయ్యారే 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 వెన్నెల జోహారే మా వెన్నెలమ్మ నీకు జోహారే మా వెన్నెలమ్మ నీకు జోహారే మా వెన్నెలమ్మ నీకు జోహారే. మా ఊర్లో ప్రతి దసరాకి ఈవెంట్ ఉండేది మేడం. మా అన్నయ్య రాసింది సురేందర్ అన్న ప్రతి సంవత్సరం ఈవెంట్ చేసేదాన్ని మేడం. మా వెన్నెల కళ బృందం అధ్యక్షుడు ఎంబాల మహేంద్రరావు ఆయన చనిపోయిండు 2001 నుంచి 2000 నుంచి స్టార్ట్ మేడం. అప్పటి నుంచి నేను చిన్న పాడుకుంటా స్కూల్లో వాడేది మేడం. అప్పటి నుంచి మా ఊర్లో అన్న వాళ్ళందరూ ప్రతి దసరాకు సద్దుల రోజు ప్రోగ్రామ్ చేసేది. అప్పుడు నేను ముందు కూర్చొని వాళ్ళు ఆడుతుంటే చూస్తూ మెల్లిమెల్లిగా అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం. స్టార్ట్ చేసిన పాడు. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. 2000 అంటే దాదాపు 25 సంవత్సరాలు. మా అన్న వాళ్ళు కూడా వాడేది. మా అన్న రజనీకర్ అన్న, రమకాంత్ తమ్ముడు. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. బోల్డ్ అన్ని పాటలు కూడా పాడుకుందాం. యాక్టివ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్ కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈ సందర్భంగా రోజా కూడా మంచి పాటలు పాడుతున్నారు మన కోసం. రోజా గారు ఏ పాట పాడతారు ఇప్పుడు? మీకు నచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట? రీసెంట్గా మెట్టపల్లి సురేందర్ అన్న రాసిన సాంగ్ మేడం. ఓకే, పాడాను. మీరు పాడిన పాట? ఎస్ మేడం. పాడండి. స్వతంత్రమా స్వతంత్రమా కళ ఇది నిజమా, స్వతంత్రమా కళ ఇది నిజమా, స్వరాష్ట్రమై తెలంగాణకే తరగని వసంతమా, గగనపు వీధిలో కూరాటములో చెలరేగి దక్కని పీఠము దుఃఖిల ఆశల మొక్కగా చూపిన స్వేచ్ఛా పుష్పం, స్వతంత్రమా స్వతంత్రమా కలయా ఇది నిజం, స్వరాష్ట్రమై తెలంగాణకే తరగని వసంతమా, తల్లుల మనసుకు ఆత్మబలం, తండ్రుల మనసుకు గుండె బలం, తిరిగి వచ్చిన లోకమిది సంతోషాల సాక్ష్యమిది, తల్లుల మనసుకు ఆత్మబలం, తండ్రుల మనసుకు గుండె బలం, తిరిగి వచ్చిన లోకమిది సంతోషాల సాక్ష్యమిది, జయ జయ హే అని జయ శంకరుని కల నెరవేర్చిన కలలు వీచి, స్వతంత్రమా స్వతంత్రమా కలయా ఇది నిజమా, స్వరాష్ట్రమై తెలంగాణకే తరగని వసంతమా, స్వతంత్రమా స్వతంత్రమా కలయా ఇది నిజమా, స్వరాష్ట్రమై తెలంగాణకే తరగని వసంతమా. ఇంత అద్భుతంగా ఉంది కదండి, చాలా బాగా పాడారు. మిట్టపల్లి సురేందర్ గారు రాశారు ఈ పాట. లిరిక్స్ ఎంత బాగున్నాయి కదా. ఆయన పాటలు చాలా బాగా రాస్తారు, పాడతారు కూడా. చాలా సార్లు పాడారు, పాడుతూనే ఉంటారు. అలాగే మీకు ఎలాంటి అనుబంధం ఉంది మేడం? మా పాటలతో? అంటే మీ అన్నతో కలిసి బోల్డని పాడుతూనే ఉంటారు. మీకు పాటలతోని చెప్పారు చిన్నప్పటి నుంచే, అంటే 2000 ఇయర్ నుంచి మీరు చిన్నగా ముందు కూర్చొని పాడడం అలా అలవాటు చేసుకున్నాను అని. 2006లో ఫస్ట్ పాట పాడా అన్నారు. ముఖ్యంగా ఊర్లలో బతుకమ్మ పాటలు పేర్చి చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువగా చూస్తున్నాం, కానీ ఊర్లలో మాత్రం బాగా చేసుకుంటారు. బాగుంటుంది. అవును, ఆ సందడి చాలా బాగుంటుంది. సో అక్షర ముక్క రాని వాళ్ళు కూడా అద్భుతంగా పాటలు పాడతారు. అవును కదండి. ఇక్కడ నేర్చుకొని బోల్డెన్ రోజులు ట్రై చేసినా కూడా రాని పాటలు వాళ్ళకి అలబోకగా వస్తుంటాయి. సో అలాంటి అద్భుతమైన పాటలలో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఒకటి పాడతారా? పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలో, పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూసె
ఎంత అద్భుతంగా ఉందో. చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇట్లాంటివన్నీ కూడా బతుకమ్మ పాటలు ఇప్పుడు కూడా రోజుకో అంటే ప్రతి సంవత్సరం బతుకమ్మ వచ్చిందంటే కొత్త పాటలు వస్తూనే ఉన్నాయి. చాలా అద్భుతంగా పాడుతున్నారు. అలాగే సాంగ్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటున్నాయి. నేను 2018లో ఒక బతుకమ్మ సాంగ్ వాడినా మేడం. పోతుగంటి శ్రావణ్ అన్నని మా చల్లగారిగా. ధరణి పైన దండిగా కొలువైన బతుకమ్మ తిరొక్క పువ్వులతోటి మాయమ్మ నిన్నే పేర్చినమమ్మ. అడవి తల్లి బిడ్డవు అందాల బతుకమ్మ మా ఊరికొచ్చినవమ్మ. బతుకమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మ. రంగు రంగు పూలతో పడుచులంతా ఒక్కటై బంగారు బతుకమ్మను నిన్నే కొలిచారట. మా తల్లులంతా కలిసెనో మాయమ్మ బంగారు బతుకమ్మ రావమ్మ. మల్లచ్చే ఏటికెళ్ళ రావమ్మ. దీవెనలిచ్చిపోవమ్మో బతుకమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మ. మా ఇంటిల వేల్పు నీవమ్మ. పోతుగంటి శ్రావణ్ అన్నని మా పక్క ఊర చిట్టాల దగ్గర అన్న రాసిన పాడినా మేడం. అంతే చుట్టూతా కళాకారులే ఉన్నారు ఈ ఊర్లో. చుట్టూతా అసలు మేడం ఫస్ట్ మీరు ఉద్యమంలో కూడా పాటలు పాడారు కదా, చాలా చాలా సంవత్సరాలు ఉన్నారు. కవితక్కతోటి, హరీష్ అన్నతోటి, పద్మావతి చెల్లె ఉంటది మంచి సింగర్, పుష్ప సినిమాలో వన్న చెల్లె మౌనిక యాదవ్, వడ్లకొండ తిరిగిన చాలా ఉద్యమాలు చేసిన మేడం. అవును. మిలియన్ మార్చి ఖైరతాబాద్లో, హైదరాబాద్లో మిలియన్ మార్చి అప్పుడు ట్యాంక్ బండ్ పై కూడా అప్పుడు లాఠీ చార్జ్ జరిగింది మేడం. అప్పుడు నాకు తెలియదు ఇది ఉద్యమాని కోసం పోతే. అవును. మా తమ్ముడు శ్రీకాంత్ నేను ఊరు నుంచి చచ్చిపోయాను ఇక్కడికి. నేను నన్ను అప్పుడు అసలు ఉద్యమం అంటే ఊర్లలో ఒక్కొక్కరిలో ఎంత స్ఫూర్తి ఉండేదో. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత హ్యాపీగా ముఖ్యంగా దసరా పండుగ వస్తుందంటే ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు అందేవి. బాగా అంటే ఉన్నంతలో ఉన్నవాళ్ళు కొనుక్కున్న, లేని వాళ్ళకి అది ఒక పండుగలా ఉండేది. అందరూ కూడా పుట్టింటి నుంచి ఒకసారి వస్తుందని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఊర్లలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఆడబిడ్డలు ఏమనుకుంటున్నారండి? ఉంటే బాగుండేది అనుకుంటారు. ఇష్టమైన ఆడబిడ్డ కోసం శ్రేష్టమైన పూలు ఊసెనమ్మా. రావణ ఉయ్యాలో సిరిదేవన ఉయ్యాలో పూలవనమయ్యిందే ఊరి పొలిమేరా. రావణ ఉయ్యాలో తల్లి పాలకడలయ్యిందే చెరువు ఇవ్వాల దేవన ఉయ్యాలో. పాట రూపంలో చెప్పేశారు. ఓకే రోజా గారు, బతుకమ్మ పాటలనే కాకుండా మీకు నచ్చిన పాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బతుకమ్మ అంటే ఆడబిడ్డలందరూ ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళడం, కష్ట సుఖాలు చెప్పుకోవడం, ఫ్రెండ్స్ అందరినీ కలవడం, అదొక మంచి పండగ. ఆ సరదానే వేరే ఉంటుంది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా మేడం. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అన్ని ఫెస్టివల్లో ఈ ఫెస్టివల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెద్ద పండుగ కదా తెలంగాణలో, అందరూ చాలా బాగా చేసుకునే పండుగ. తెలంగాణ అంటేనే ఈ బతుకమ్మ అంటేనే ఆడపడుచులు. ఇది ఈ విధంగా దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా కల్చర్ అన్నమాట తెలుగులో. సో ఇక్కడ ఏంటంటే ఈ పండుగ నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే 2 days ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి ఇదే అనుకుంటాను, 2 days ఫెస్టివల్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. పండుగ రోజు పెద్దోళ్ళకి పండుగ అయితే ముందంతా కూడా పిల్లలకి పండుగ. చిన్నప్పటి నుండి అనుకునేదాన్ని, ఎక్కువ హాలిడేస్ వచ్చాయి చిన్నప్పుడు కూడా అలాగే అనుకునే. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆపర్చునిటీ పాడే అవకాశం, సో ఇక్కడ ఈ ఫెస్టివల్ దీన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక అవకాశం వచ్చిందనేసి హ్యాపీగా. థ్యాంక్ యూ. ఏ పాట పాడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను చిన్నప్పుడు పాడిన సాంగ్ మేడం ఇది. యాక్చువల్లీ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి చెడు కింద ఆట చిలకలార పాట చిలకలార పండెంపి గుడ్డలు కనకసిరి మేడలు పౌడు 3 అడుగులు రాను 3 అడుగులు రానద్దరాశులు ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డాలమే, ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల వడ్డాలమే, ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, సోరాయి పువ్వప్పునే గౌరమ్మ, సోరాయి కాయప్పునే గౌరమ్మ,
గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ రుద్రాక్ష కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ రుద్రాక్ష కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట చిలకాలార పాట చిలకాలార పండన్ని గుట్టలు కనక సిరిమేడలు పూలు మూడడుగులు రాను ద్రాక్షలు ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ ఘనమైన కొన్న పూలే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చాలా బాగుంటుంది కదా రోజు ఈ పాట. చాలా బాగుంటుంది. ఇలా పాడుకుంటూ పోతే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇంకా అన్ని ఫ్లవర్స్ ఆల్ ఫ్లవర్స్ యాడ్ అవుతాయి. ఇంకోటి ఇంకో పాట కూడా ఉంటుంది, అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు. అంటే ఈ బిందె తీసుకెళ్తే ఈ దేవుడు ఎదురైండు, ఈ బిందె తీసుకెళ్తే అది కూడా ఎంత బాగుంటుంది అసలు. ముత్యాల బిందె తీసుకపోతే ముద్దు కృష్ణుడు ఎదురైండు అన్నట్టుగా. అలాగే ఈ పాట కూడా ప్రతి బతుకమ్మలో ఖచ్చితంగా ఈ పాట ఉండాల్సింది. చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకువెలది నీళ్ళకు పోతే 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 వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ 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 బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే 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 రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ 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 బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 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 రాగి బిందె తీసుకురమని ముళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ 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 బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఈ సాంగ్ హార్ట్ఫుల్ గా అద్భుతంగా పాడారు అసలు, లోపల నుంచి ఆనందంగా. ఎంత బాగుంది కదా రోజు అసలు ఈ పాట. చాలా బాగుంటది మేడం. ఆట ఆడుతుంటే కూడా, బతుకమ్మ ఆడుతుంటే కూడా ఈ పాట అంతే అద్భుతంగా ఉంటుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపల్లి జ్యువెలర్స్ కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా అద్భుతంగా పాడుతున్నారు ఇద్దరు కూడా, బాలుగారు రోజా గారు. అలాగే ఇంతకుముందు పాడిన పాట అంటే మీరు ఇంతకుముందు పాడినవన్నీ పాడారు కదా రోజా గారు. అలాగే బాలుగారు, మీకు తల్లి మా వెలిసాల అనే పాటతో చాలా అద్భుతమైన పేరు వచ్చింది కదా, దాని గురించి, దాని ప్రస్థానం గురించి ఒకసారి చెప్తారా మేడం? అది 20 సంవత్సరాల క్రితం సురేందర్ అన్న రాసింది మేడం. గర్జన అన్న వాడింది అది.
20 సంవత్సరాల క్రితం. ఓకే. ఆ పాటను మళ్ళీ మమ్మల్ని ఒక 5 మెంబర్స్ తోటి పాడిపించిండు సురేందర్ అన్న. అంటే ఆ పాట మా టీంలో అందరికి అవకాశం వచ్చి చాలా హైలైట్, అందరు కలిసి పాడే అవకాశం దొరికింది. అది దానికి 20 సంవత్సరాల వసంత గీతం అని పాట చేసిండు దాన్ని వెలిశాలలో. ఆ పాటలో నాకు కూడా ఒక చిరునామా ఇచ్చిండు. 5 మెంబర్స్ వాడినా మేడం వాళ్ళు. ఆ పాట చాలా మంది కళాకారులు ఉన్నారు కానీ ఈ టీంలో ఉన్న వాళ్ళు అంటే అందరూ వాడతారు కానీ ఎవరు ఫీల్ కావద్దు. ఈ టీంలో ఉన్న వాళ్ళు బాగా వాడేది, అందరం బాగా వాడినాం. అంటే దానికి న్యాయం చేశారు కరెక్ట్ గా. ఓకే. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు, ఉయ్యాలలు పావు చెంపాలలు పావు ఉద్యమాల బుక్కు పువ్వను పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నా, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల పచ్చని పైరుల వెచ్చని నెత్తురు చిల్లిన నీ కంట్లో కన్నీరు దాసావు, చిల్లిన నీ కంట్లో కన్నీరు దాసావు, తడియారిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు, వీరుల కళ్ళల్ల పేదల్ల ఇళ్లల్లో దీపాలు మీరైన సాలు బిడ్డన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల పడమాటి కొండల్లో మారేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు, అన్యాయమన్నది ఎదురించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు, దీనుల కళ్ళల్ల పేదోళ్ళ ఇళ్లల్లో దీపాలు మీరైన సాను బిడ్డన్న, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బాడరుకు వంపావు, బతుకు తెరువు లేక బాడరుకు వంపావు, అరచేత పెంచావు ఆయుధాన్నిచ్చావు, సరిహద్దు సేవల్లో సాగిపోమన్నావు, శత్రువులకేనాడు తల వంచకన్నావు, కన్నందుకు తల వంపునే కన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బాడరుకు వంపావు, బతుకు తెరువు లేక బాడరుకు వంపావు, అరచేత పెంచావు ఆయుధాన్నిచ్చావు, సరిహద్దు సేవల్లో సాగిపోమన్నావు, శత్రువులకేనాడు తల వంచకన్నావు, కన్నందుకు తల వంపునే కన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. మేడం ఈ పాటతో నాకు బాగా పేరు వచ్చింది మేడం. మా ఫ్యామిలీ, మా అన్న కూతురు ఉంటే సాన్విక గోదరికాయలు ఉంటుంది, బాబాయ్ నువ్వు ఎప్పుడు టీలో కనబడుతావు బాబాయ్ అని క్వశ్చన్ చేసింది నాకు. అంటే ఈ పాట వాడే ముందు మమ్మీ ఆగురా అంట, నేను టీవీలో చూడాలని బాగుండే. మా అల్లుడు ఉంటారు ప్రశాంత్, మా ఫ్యామిలీ అందరూ ఫుల్ సపోర్ట్ నాకు. ఓకే, కానీ ఇలా చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది కదండి ఎవరికైనా. ఇప్పుడు మీ వాళ్ళందరికీ కూడా మా ఊరోళ్ళు కూడా ఫుల్ సంతోషం. వెనకాల ఎంత కష్టపడతామని కదా, ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంటది. సో అందరికి చాలా ప్రౌడ్ గా కూడా అనిపిస్తుంటది. మేడం ఈ వెలిశాల పాటతోటే 20 సంవత్సరాల నుంచి నేను పాటలు పాడినా మేడం. అప్పుడు నన్ను ఎత్తిరిగుండో పాట పాడినాం. ఈ వెలిశాల పాటతోటి నాకు ఒక మంచి పేరు వచ్చింది, ఒక ఐడెంటిటీ వచ్చింది మీకంటూ. ఆ పాట వాడిపించు చాలా మా టీం అందరికి. వాస్తవానికి సురేందర్ అన్న రుణపడి ఉండాలి ఆ పాట వాడించిన. అంత మంచి అవకాశం. నైస్ అండి. రోజా గారు
మీరు అంటే ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బతుకమ్మ అంటే పండగ దగ్గరలోనే ఉంది, దసరా దగ్గరలోనే ఉంది, పెద్ద బతుకమ్మ కూడా అంతా కూడా రెడీగా పెట్టుకోవాలి. షాపింగ్ అనేది ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంటుంది. దసరా చిన్నప్పుడు అంటే వేరు, అంటే ఆ సరదా వేరుండేది. చిన్నప్పుడు అందరూ కూడా పెద్దోళ్ళు పండగ అంటేనే కొత్త బట్టలు ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, ఏ అకేషన్తో సంబంధం లేదు. కానీ అయినా కూడా ఆ షాపింగ్, ఆ సరదా అంటే డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? అంటే మమ్మీ డాడీ అందరు కలిసి షాపింగ్. హైదరాబాద్ లో మా అన్నయ్య ఇక్కడ ఉంటారు. ఓకే. అన్నయ్య పేరు ప్రవీణ్ బండారి. సో షాపింగ్ చేద్దాం అనేసి అన్నారు అన్నయ్య. ఓకే. ఇంకా షాపింగ్ కూడా ఇక్కడ నుండే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. సో నేను వచ్చే ముందు కూడా కాల్ చేశాను అన్నయ్యకి. ఇక్కడే ఉంటారు ప్రెసెంట్, కానీ రాలేకపోయారు అన్నయ్య కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే. సో ఏం పాట పాడతారు ఇప్పుడు? మంచిగా సరదాగా హ్యాపీగా మనం కూడా వెళ్ళి బతుకమ్మ ఆడుకోవాలి. అవునవును. ఒక సాంగ్ మేడం, అది ఫేమస్ సింగర్. తప్పకుండా పాడండి. ఓ ఆ సింగిడిలో రంగులనే దోసి తెచ్చి తెల్ల చంద్రుడితో వెన్నెలనే తీసుకొచ్చి పచ్చ తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిన పేర్చి బంగారు బతుకమ్మను ఇంటిన పేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని తీసుకువచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చే పువ్వులనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచే తామరలు కళ్ళు తెరిచి ఏటి గట్టు మీద పూలెన్న నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించే పత్తి పువ్వులని పెదవుల నవ్వులుగా ఉమ్మడి పువ్వులని గుండె సవ్వడిగా కంది పువ్వులని కంటి పాపరుగా సీతా జడ పూలే నీలో సిగ్గు తీరొక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆ తాడ బిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరుగా రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. చాలా బాగా పాడారు నిజంగానే. దేవుళ్ళందరికీ పూలతో పూజ చేస్తే పూలనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. బాలుగారు, రోజా గారు, 1 hour చూస్తుంటేనే మనకి టైం అయిపోయింది. సో లాస్ట్లో ఉన్నాం కాబట్టి చివరిగా మీకు ఇష్టమైన పాటలు కొంచెం పాడండి. బాలుగారు మీరు మీకు ఇష్టమైన పాట. ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటాలాడెనో ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటాలాడెనో మొగిలి చెర్ల మట్టి మీద పూలు మూసెనో అవి పరిమళించెనో ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో గాలి వచ్చెనో చేయూతనిచ్చెనో రాలిన పువ్వులు కొన్ని రాగమెత్తుతుంటే పూసిన పువ్వులు మొత్తం పోరుకు సై అంటే ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో చిగురాకు తొడిగెనో నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో ముచ్చటాలాడెనో పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి
చాలా సూపర్గా ఉంది. రోజా గారు ఫైనల్గా ఒక మంచి పాట. ఏదైనా కొంచెం అంటే మీకు నచ్చింది, మనకు కూడా టైం లేదు. బతుకమ్మ పాడు పాడు. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ ఒక్కడే మాయన్న చందమామ సూచన్న బోడాయ చందమామ ఒక్కడే మాయన్న చందమామ సూచన్న బోడాయ చందమామ చూసిపోదామంటే చందమామ ఏరడ్డమాయ చందమామ చూసిపోదామంటే చందమామ ఏరడ్డమాయ చందమామ ఏరుకు ఎంపెల్లి చందమామ తోటడ్డమాయ చందమామ ఏరుకు ఎంపెల్లి చందమామ తోటడ్డమాయ చందమామ తోటకు తమ యారు చందమామ తలుపులడ్డమాయ చందమామ తోటకు తమ యారు చందమామ తలుపులడ్డమాయ చందమామ తలుపులకు తాళాలు చందమామ వెండి శీలాలు చందమామ తలుపులకు తాళాలు చందమామ వెండి శీలాలు చందమామ వెండి శీలల కింద చందమామ వెలభద్రి చెట్టు చందమామ వెండి శీలల కింద చందమామ వెలభద్రి చెట్టు చందమామ వెలభద్రి చెట్టుకు చందమామ ఏడు మొగ్గల పత్తి చందమామ వెలభద్రి చెట్టుకు చందమామ ఏడు మొగ్గల పత్తి చందమామ. థ్యాంక్ యూ మ్యామ్. నైస్ అండి. ఈరోజు ఈ షోకి వచ్చి బతుకమ్మ పండుగ సందర్భంగా బాలు గారు, రోజా గారు చాలా చాలా మంచి పాటలు పాడారు. అలాగే మీ ఇంతకు అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా మమ్మీ పేరు రాధ మేడం, మా డాడీ పేరు మొగిలి, మా ఇంటి పేరు బండారి ఇన్షల్. సో వాళ్ళ ప్రోత్సాహంతో మమ్మీ డాడీ అండ్ అక్క రాధిక మా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తోటి నేను ఇంతవరకు వచ్చాను మేడం. సో వాళ్ళందరికీ thankful గా ఉంటారు definitely గా. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా బ్రదర్స్కి అండ్ స్టూడియో కిట్టు సార్కి, కిట్టు గారికి, తర్వాత అన్ని రకాలుగా అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చినందుకు. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమర్పించు మా తల్లి బతుకమ్మ పవర్డ్ బై మానేపాలె జ్యువెలర్స్, కో పవర్డ్ బై యుగంధర్ రియల్ స్టోన్ కార్యక్రమం. రేపు ఇదే టైంకి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. మరొకసారి టీ న్యూస్ ప్రేక్షకులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నమస్తే.